విశాలపుర రాజ్యాన్ని ధర్మపాలుడు అనే మహారాజు ఎంతో ధర్మబద్ధంగా ప్రజల పట్ల ఎంతో ప్రేమతో పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజ్యపు కోట మధ్యలో ఎంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజ్య ఖజానా ఉండేది. ఆ ఖజానా గదికి 7 మందపాటి ఇనప తలుపులు, పగలగొట్టడానికి వీలు కాని భారీ ఇత్తడి తాళాలు ఉండేవి. ఆ ధనాగారం లోపలికి వెళ్లేందుకు కేవలం మహారాజుకి, ఆయన నమ్మిన బంటైన మహామంత్రి కుటిలయ్యకు మరియు కోట రక్షణ బాధ్యతలు చూసుకునే సేనాధిపతి వీరసింహుడికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ ముగ్గురి వద్ద మాత్రమే ఆ 7 తలుపుల తాళపు చెవులు ఉంటాయి. ఒకరోజు రాత్రి తన భవనంలో ఒంటరిగా కూర్చున్న మహామంత్రి కుటిలయ్య ఆలోచనలు ఇలా సాగుతూ ఉంటాయి. ఈ రాజ్యం పేరుకే విశాలపురం. కానీ ఈ మహారాజు ధర్మపాలుడికి ధర్మం మీద ఉన్న పిచ్చి వల్ల రాజ్యం ఖజానాలోని సగం సంపద ప్రజల దానధర్మాలకే సరిపోతోంది. నేను మహామంత్రిగా ఉండి కేవలం ఈ నామమాత్రపు వేతనంతో బతకాలా? ఈ ధనాగారంలో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న బంగారు నాణేలు చూస్తుంటే నా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఆ సంపదలో కొంతైనా నా సొంతం అయితే పక్క రాజ్యంలో ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద కోట కట్టుకుని మహారాజులా బతకచ్చు. కానీ ఆ ధనాగారంలోకి వెళ్లడం ఎలా? పగలు వెళితే అందరికీ అనుమానం వస్తుంది. రాత్రి వెళదామంటే ఆ మూర్ఖపు సేనాధిపతి వీరసింహుడు ఆ తలుపుల ముందే తన మంచం వేసుకుని పడుకుంటాడు. వాడు కళ్ళు కప్పి నేను లోపలికి ఎలా వెళ్లగలను? ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఇలా ఆలోచిస్తున్న కుటిలయ్యకు అకస్మాత్తుగా ఒక రహస్యం గుర్తుకొస్తుంది. సేనాధిపతి వీరసింహుడికి ఎవరికీ తెలియని ఒక వింత అలవాటు ఉంటుంది. అతనికి రాత్రిళ్ళు నిద్రలు నడిచే అలవాటు ఉంటుంది. అర్ధరాత్రి కాగానే కళ్ళు మూసుకుని నిద్రలో అలా కోటతోటలోకి నడుచుకుంటూ వెళ్లి కాసేపటికి మళ్లీ తన స్థానానికి వచ్చి పడుకుంటాడు. ఆహా, ఎంత మతిమరుపు నాది! ఆ వీరసింహుడికి నేను సేనాధిపతి పదవి ఇప్పించే నాటికే వాడికి వింత రోగం ఉందని వాడే స్వయంగా నాకు చెప్పాడు కదా. రాత్రిపూట వాడు నిద్రలో నడుచుకుంటూ తోటలోకి వెళతాడు. వాడు అలా వెళ్ళిన కొద్ది సమయంలోనే నేను నా పని పూర్తి చేసుకోవచ్చు. వాడి ఈ బలహీనతే నా పాలట అదృష్టంగా మారింది. వాడు తోటలోకి వెళ్ళిన వెంటనే నేను ఎవరికీ అనుమానం రాకుండా ధనాగారంలోకి దూరి రోజూ 2 గుప్పెళ్ల బంగారు నాణేలు నా సంచిలో వేసుకుని నా ఇంటికి పంపుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఖజానా తగ్గుతోందని అనుమానం వచ్చినా రోజూ రాత్రి కాపలా ఉండే ఆ సేనాధిపతి వైపే వేలెత్తి చూపుతారు. నా మీదకు ఆ నింద రాదు. రేపటి నుండే నా పథకం మొదలుపెట్టాలి. అనుకున్నదే తడువుగా మహామంత్రి కుటిలయ్య రోజూ అర్ధరాత్రి సేనాధిపతి నిద్రలో నడిచి వెళ్లిన సమయం చూసుకుని పిల్లిలా ఖజానాలోకి దూరి దొంగతనం చేయడం మొదలు పెడతాడు. ఇలా ఒక నెల రోజుల పాటు నిరాటంకంగా జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం ధనాగారాన్ని పరిశీలిస్తున్న సేనాధిపతికి ఒక అనుమానం వస్తుంది. ఇదేమిటి? వారం రోజుల క్రితం ఈ బంగారు నాణాల పెట్టె నిండుగా ఉండేది. ఈ మధ్యకాలంలో మహారాజు గారు ఎటువంటి దానధర్మాలు చేయమని ఆజ్ఞాపించలేదే. ఏ పక్క రాజ్యానికి కప్పం కూడా కట్టలేదు. అయినా సరే ఇప్పుడు చూస్తే పైభాగం కాస్త ఖాళీగా అనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యం? రోజూ రాత్రి నేనిక్కడే కాపలాగా ఉంటున్నాను. నా కళ్ళు గప్పి లోపలికి ఎవ్వరూ వెళ్ళలేరు. పైగా మా మందపాటి ఇనుప తలుపుల తాళాలు కేవలం నా దగ్గర, మంత్రిగారి దగ్గర, రాజుగారి దగ్గర మాత్రమే ఉంటాయి. నేనైతే తీయలేదు. ఆ దేవుడి మీద ప్రమాణంగా నా మాతృభూమికి నేను ద్రోహం చెయ్యను. మహారాజుగారు స్వయంగా తన సొంత ఖజానాకు కన్నం ఎందుకు వేస్తారు? అంటే మిగిలింది ఆ మహామంత్రి గారేనా? ఆయనే ఈ రాజ్య సంపదను కాజేస్తున్నారు. కానీ నా ఎదురుగా ఈ రోజు ఆయన ఇటు రాలేదే. ఆయన ఎంతటి గొప్ప పన్నాగం పన్నాడో నాకు అర్థం కావటం లేదు. కానీ ఈ విషయం వెంటనే మహారాజు గారి దృష్టికి తీసుకువెళ్ళాలి. లేదంటే నింద నా మీద పడుతుంది. సేనాధిపతి వెంటనే వెళ్లి మహారాజు ఏకాంత మందిరంలో ఆయనను కలుస్తాడు. మహారాజా, మీ ఏకాంతానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి. కానీ ఒక అత్యవసరమైన మరియు ఎంతో బాధాకరమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలని ఇక్కడికి వచ్చాను ప్రభు. మన రాజ్య ఖజానాలో బంగారు నాణేలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఎవరో మన ధనాగారానికి కన్నం వేస్తున్నారు మహారాజా. సేనాధిపతి, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? రాజ్య ఖజానాకు కన్నం పడటమేమిటి? 7 మందపాటి ఇనప తలుపులు, 100 మంది భటులు పహారా, వీటన్నింటినీ దాటి దొంగ లోపలికి ఎలా వస్తాడు? ఒకవేళ వస్తే వాడికి తాళం చెవులు ఎక్కడివి? అదే మహారాజా నా అనుమానం కూడా. ఆ తాళాలు మీ దగ్గర, నా దగ్గర మరియు మహామంత్రి గారి దగ్గర మాత్రమే ఉన్నాయి. బయటి దొంగ ఎవరైనా వస్తే తలుపులు పగలగొట్టాలి. కానీ తలుపులన్నీ చెక్కు చెదరకుండానే ఉంటున్నాయి. లోపల సంపద మాత్రం మాయమవుతుంది.
నా అనుమానం మన మహామంత్రి గారి మీదే ఉంది ప్రభు. ఆయనే మనకు తెలియకుండా ఎప్పుడో వచ్చి ఈ సంపద తీసుకువెళ్తున్నారు. సేనాధిపతి, నీ నాలుక అదుపులో పెట్టుకొని మాట్లాడు. మహామంత్రి కుటిలయ్య నా కుడిభుజం లాంటివాడు. నా తండ్రి గారి కాలం నుండి ఎంతో నమ్మకంతో పనిచేస్తున్నాడు. ఈ రాజ్యానికి ఎన్నో విజయాలు తెచ్చిపెట్టిన మేధావి. ఆయన సొంత రాజ్యపు సంపదను ఎందుకు కాజేస్తాడు? తగిన ఆధారాలు లేకుండా ఒక మహామంత్రి మీద ఇలాంటి నిందమోపడం మహా అపరాధమని నీకు తెలియదా? నేను కోరుకుంటే ఈ క్షణమే నీ తల కాదు నిన్ను దేశబహిష్కరణ చేయిస్తాను. నన్ను క్షమించండి మహారాజా. నా ప్రాణం తీసినా సరే నేను పలికేది సత్యం. నా కళ్ల ముందు జరుగుతున్న మోసాన్ని చూసి కూడా మౌనంగా ఉంటే అది నా రాజభక్తికే కళంకం. నా అనుమానం నిజమే మహారాజా. మీ పాదాల సాక్షిగా ఈ దోపిడీ వెనుక ఉన్నది కుటిలయ్య గారే. నీ రాజభక్తి మీద నాకు నమ్మకం ఉంది వీరసింహ. కానీ ఒక మహామంత్రిని కేవలం అనుమానంతో బోనెక్కించడం ధర్మం కాదు. నీ అనుమానమే నిజమైతే ముందు ఆయన తప్పు చేశాడని నీ కళ్లతో చూసి నాకు సాక్ష్యంతో సహా నిరూపించు. ఆయన దొంగతనం చేస్తుండగా ఆయన చేతులు పట్టుకుని నా ముందు నిలబెట్టు. అప్పటి వరకు ఈ విషయం నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియకూడదు. ఒకవేళ నువ్వు నిరూపించలేకపోతే ఆ మహామంత్రి స్థానంలో శిక్ష అనుభవించేది నువ్వే అవుతావు. గుర్తుపెట్టుకో. చిత్తం మహారాజా. నా ప్రాణాలను పనంగా పెట్టైనా సరే ఆ ద్రోహి అసలు రంగు బయట పెడతాను. నాకు సెలవిప్పించండి. మహారాజు మాటలతో సేనాధిపతి ఎలాగైనా మంత్రిని పట్టుకోవాలని తన మందిరానికి వెళ్లి లోతుగా ఆలోచిస్తాడు. మంత్రిగారు నేరుగా వచ్చి నా కళ్ళు గప్పి లోపలికి వెళ్లే అవకాశమే లేదే. నేను కాపలాలేని సమయంలో ఆయన వస్తున్నారంటే ఆ సమయం ఏది? అవును, నాకు నిద్రలో నడిచే వ్యాధి ఉంది కదా. నేను రోజూ అర్ధరాత్రి నిద్రలో లేచి తోటకి వెళ్లి వచ్చే ఆ కొద్ది సమయంలోనే ఆయన ఈ దొంగతనం చేస్తున్నాడన్నమాట. ఈ విషయం నా ద్వారా ఆయనకు ముందే తెలుసు. నా బలహీనతను ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఈ మాయలమారి మంత్రి. సరే, నా వ్యాధే ఇప్పుడు వాడి పాలిట శాపం కావాలి. వాడు నా నిద్రలో నడక చూసే వస్తున్నాడు కదా. ఈరోజు అదే నడకతో వాడిని బోల్తా. ఆ రోజు రాత్రి వీరసింహుడు ధనాగారం బయట ఎప్పటిలాగే తన మంచం మీద పడుకుంటాడు. కాని ఈసారి అతను పడుకోలేదు. పడుకున్నట్లు నటిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ గమనిస్తుంటాడు. అర్ధరాత్రి కాగానే కళ్ళు మూసుకొని తన అలవాటు ప్రకారం నిద్రలో నడుస్తున్నట్లుగా నటించి అక్కడి నుంచి నెమ్మదిగా 2 చేతులు ముందుకు చాపి తోటవైపు వెళ్తాడు. చీకట్లో ఒక స్తంభం వెనక దాక్కుని ఇదంతా గమనిస్తున్న మహామంత్రి చాలా సంతోషపడిపోతాడు. ఆహా, వీరసింహుడు ఈ రోజు కూడా నిద్రలో నడుచుకుంటూ తోటలోకి వెళ్ళిపోయాడు. వీడికి వింత రోగం ఉండటం నిజంగా నా అదృష్టం. దేవుడు ఇటువంటి రోగాలు కొంతమందికే ఇస్తాడు. ఇదే మంచి సమయం. త్వరగా లోపలికి వెళ్ళి ఈరోజు కూడా నా 2 గుప్పెళ్ల బంగారాన్ని జేబులో వేసుకుని నా పని పూర్తి చేసుకుంటాను. మంత్రి ఎంతో నైపుణ్యంగా శబ్దం చేయకుండా తన దగ్గర ఉన్న తాళాలతో ధనాగారం తలుపులు తెరుచుకొని లోపలికెళ్తాడు. ఆ చీకట్లో ఒక చిన్న దీపం వెలిగించి నాణాల పెట్టె వద్దకు వెళతాడు. సరిగ్గా అదే సమయంలో నిద్రలో నడుస్తున్నట్లుగా నటించిన సేనాధిపతి వెంటనే తోట నుంచి పరుగు పరుగున వెళ్లి రాజుగారి ఏకాంత మందిరపు తలుపులు తడతాడు. మహారాజా, మహారాజా, దయచేసి బయటికి రండి ప్రభు. ఏమిటి సేనాధిపతి, ఈ అర్ధరాత్రి వేళ ఈ హడావిడి? ఏమైనా పొరుగురాజ్యం వాళ్ళు దండెత్తి వచ్చారా? కాదు మహారాజా, క్షమించండి. ఇప్పుడు వెంటనే నాతో పాటు రండి. పల్లకీ కూడా వద్దు ప్రభు, నడుచుకుంటూ రండి. నిన్న మీరు అడిగిన సాక్ష్యం ఇప్పుడు ధనాగారంలోనే ఉంది. నా అనుమానం నిజమో కాదో మీరే స్వయంగా మీ కళ్ళతోనే చూడండి. ఆ ద్రోహి మంత్రి ఇప్పుడు ఖజానాలోనే ఉండి మన బంగారాన్ని దోచుకుంటున్నాడు ప్రభు. మీరు స్వయంగా వాడిని పట్టుకోవచ్చు. రాజుగారు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆశ్చర్యంగా సేనాధిపతితో పాటు ధనాగారం వైపు వేగంగా శబ్దం చేయకుండా అడుగులేస్తారు. అటువైపు ధనాగారంలో ఉన్న మంత్రి కుటిలయ్య 2 గుప్పెళ్ల బంగారాన్ని తన సంచిలో వేసుకుంటూ ఉంటాడు. అకస్మాత్తుగా అతనికి బయట ఎవరో వేగంగా నడుస్తున్న అడుగుల చప్పుడు, వారి మాటల గుసగుసలు వినిపిస్తాయి. అరే, ఈ అర్ధరాత్రి ధనాగారం వైపు ఎవరో వస్తున్న చప్పుడు వినిపిస్తోంది. ఆ నడకను బట్టి చూస్తే, ఆ గుసగుసలు వింటుంటే ఇది ఖచ్చితంగా మహారాజు, ఆ సేనాధిపతి అడుగుల్లాగే ఉన్నాయి. వీరసింహుడు ఇంత త్వరగా ఎలా నిద్రలేచాడు? నేను ఎక్కడే ఉంటే నా గుట్టు రట్టవుతుంది. నన్ను నేను కాపాడుకోవాలి. ముందు ఈ మూట ఇక్కడే వదిలేసి ఆ వెనకదారి గుండా చీకట్లో కలిసిపోవాలి. ఇప్పుడే దొరికిపోతే నా జీవితం సర్వనాశనమవుతుంది. మంత్రి కుటిలయ్య అత్యంత వేగంగా చేతిలో ఉన్న బంగారాన్ని అక్కడే పడేసి ఏమాత్రం శబ్దం చేయకుండా ఖజానా వెనుకున్న ఒక పాత
చిన్న రహస్య దారి గుండా బయటికెళ్ళిపోతాడు. ఆ దారి ఎప్పుడూ పాతకాలంలో నిర్మించింది. అది కేవలం మంత్రికి మాత్రమే తెలుసు. రాజు సేనాధిపతి లోపలికొచ్చేసరికి అక్కడ ఎవరు ఉండరు. తలుపులు మాత్రమే తెరుచుంటాయి. కానీ కింద పడిపోయిన కొన్ని బంగారు నాణాలు మాత్రమే కనిపిస్తాయి. సేనాధిపతి ఆశ్చర్యపోతాడు. మహారాజా, ఇప్పుడే వాడు ఇక్కడే ఉన్నాడు ప్రభు. ఆ తలుపులు తెరిచి ఉన్నాయంటే వాడు నా కళ్ళు గప్పి ఎలాగోలా తప్పించుకున్నాడు. కాని వాడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు మహారాజా. సేనాధిపతి, ఏమిటిది? ఎక్కడ నీ సాక్ష్యం? ఇక్కడ కింద పడిన నాణాలు తప్ప మరెవరూ లేరు కదా. నువ్వు నిద్రమత్తులో ఏవో కలలు గని నన్ను ఇక్కడికి పరుగులు పెట్టించావా? ఇంతలో వెనకదారి గుండా వెళ్లిపోయిన మహామంత్రి కుటిరయ్య తన ఆయాసాన్ని అదుపు చేసుకుని ఏమీ తెలియనట్లుగా ప్రశాంతమైన ముఖం పెట్టుకుని ముందు వైపు నుంచి నడుచుకుంటూ ధనాగారం లోపలికి వస్తాడు. మహారాజా, ఈ నడిరాత్రి సమయంలో ఏంటి మీరిక్కడికి వచ్చారు? ఈ తలుపులు ఇలా తెరిచి ఉన్నాయేంటి? ఏమైనా ఆపద వచ్చిందా ప్రభు? నాకు సమాధానం ఇస్తే నేను మీ దగ్గరికి వచ్చేవాణ్ణి కదా మహారాజా. ఆపద నాకా నీకా అనేది పక్కన పెట్టు. ముందు నువ్వు చెప్పు మహామంత్రి. అసలు ఈ నడిరాత్రి సమయంలో నువ్వు పడుకోకుండా ఈ ధనాగార పరిసరాల్లో ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకా నీ భవనానికి వెళ్ళలేదా? వెళ్ళలేదు మహారాజా. రేపు ఉదయం సభలో మీకు సమర్పించాల్సిన ఖజానా లెక్కల పుస్తకాలు చూసుకుంటూ నా మందిరంలోనే ఉండిపోయాను ప్రభూ. ఎడతెగని పనివల్ల కాస్త తలనొప్పిగా ఉంటే ఆ స్వచ్ఛమైన గాలి కోసం కాసేపు తోటలో నడుద్దామని ఇలా బయటకు వచ్చాను. ఇటువైపు వస్తుంటే తలుపులు తెరిచి ఉండటం చూసి ఏదైనా అపాయం జరిగిందేమో అని ఆందోళనతో లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాను మహారాజా. ఇదంతా సేనాధిపతి పహారా కాయాల్సిన ప్రదేశం కదా. మంత్రి మాటలకు రాజుగారికి ఏమీ అర్థం కాదు. పైగా ఆయన చెప్పిన కారణం ఎంతో నమ్మశక్యంగా ఉంటుంది. కాని సేనాధిపతి వీరసింహుడు మాత్రం మంత్రి ఆడుతున్న నాటకాన్ని ఇట్టే గ్రహిస్తాడు. వీడు ఎంత మాయలమారి, ఎంతటి మోసగారి! చేతికి చిక్కినట్టే చిక్కి తన తెలివితేటలతో ఏమీ ఎరుగని అమాయకుడిలా నాటకమాడుతూ తప్పించుకున్నాడు. పైగా తప్పును నా మీద నెట్టాలని చూస్తున్నాడు. నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితి. మహారాజుకి ఇప్పుడు నా మాటల కంటే వాడి మాయమాటలే నిజమనిపిస్తాయి. కానీ వీడిని ఇలా వదిలిపెట్టేదే లేదు. ఈ రోజు కాకపోతే రేపు ఎలాగైనా వీడి ఆట కట్టించి తీరుతాను. వీడికి ఈ ధనాగారంలో నాకు తెలియని ఏదో రహస్యదారి తెలిసే ఉంటుంది. అందుకే అంత సులభంగా మాయమయ్యాడు. ఈసారి అన్ని దారులు మూసేస్తాను. సరే మంత్రివర్య, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సేనాధిపతి, నువ్వు కాపలా పకడ్బందీగా చూసుకో. రేపు ఉదయం దీని గురించి మాట్లాడుకుందాం. ఆ రాత్రి అలా గడిచిపోయింది. ఆ సంఘటన తర్వాత మహామంత్రి కుటిలయ్య భయపడి 2 రోజుల పాటు ధనాగారం వైపు కన్నెత్తి కూడా చూడడు. తాను ఏ క్షణమైనా దొరికిపోతానేమోనన్న భయం, రాజుగారికి తన మీద ఎక్కడ అనుమానం వస్తుందో అన్న బెంగ అతన్ని వెంటాడుతోంది. కాని అతని మనసులో నాటుకుపోయిన అత్యాశ, ఆ బంగారు నాణాల మీద ఉన్న మోజు అతన్ని ఊరుకోనివ్వదు. తన దొంగతనం గురించి రాజుగారికి పూర్తి ఆధారాలు దొరకలేదని, ఒకవేళ దొరికితే తన మందిరంలో వెతుకుతారని, అక్కడ కూడా ఏమీ దొరకలేదని అతనికి ధైర్యం వస్తుంది. ఈ రోజున అదృష్టం బాగుండి ఆ రహస్యదారి గుండా తప్పించుకున్నాను. ఆ సేనాధిపతిగాడు నన్ను పట్టుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. కాని వాడికి ఆ పాతదారి గురించి తెలియదు. పైగా వాడు మళ్లీ నిద్రతో నడుస్తాడు కదా. అప్పుడు నాకు ఇంకో అవకాశం ఖచ్చితంగా వస్తుంది. ఆ మూర్ఖుడికి ఉన్న ఒక్క వ్యాధే నా బలం. నా అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకోవాలి. 3వ రోజు రాత్రి మళ్లీ నా పన్నాగం అమలు చేస్తాను. ఈసారి మరింత వేగంగా తీసుకుని బయటపడాలి. అనుకున్నట్లుగానే 3వ రోజు రాత్రి దొంగతనానికి సిద్ధపడతాడు కుటిలయ్య. అటువైపు సేనాధిపతి వీరసింహుడు ఈసారి మరింత పక్కాగా పథకం రచిస్తాడు. అతను కేవలం రాజుగారిని మాత్రమే కాకుండా అదనంగా 10 మంది అత్యంత నమ్మకమైన, ఏమాత్రం భయం లేని రాజ్య భటులను ముందే రహస్యంగా తోడ్కొని వస్తాడు. వారికి మంత్రి తప్పించుకోవడానికి వీలున్న ఆ పాత రహస్య దారి గురించి ఉదయాన్నే పరిశీలించి తెలుసుకుంటాడు. భటులారా, ఈ రోజు రాజ్యంలో ఒక పెద్ద ద్రోహిని మనం పట్టుకోబోతున్నాం. ధనాగారం వెనుక ఉన్న ఆ పాత ఇరుకుదారి దగ్గర మీరంతా చీకట్లో ఎవరికి కనపడకుండా నక్కి ఉండాలి. లోపల నుండి ఎవరు వచ్చినా వాడెంతటి వాడైనా సరే కదలకుండా పట్టుకుని బంధించండి. ఇది రాజుగారి ఆజ్ఞ. అదే రాత్రి సేనాధిపతి వీరసింహుడు మళ్లీ మంచం మీద నిద్రలో నడుస్తున్నట్లుగా నటించి అక్కడి నుంచి నెమ్మదిగా తోటవైపు వెళ్తాడు. అది దూరం నుంచి గమనించిన మంత్రి కుటిలయ్య చుట్టుపక్కల ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని
ఎప్పటిలాగే ఎంతో ధైర్యంగా లోపలికెళ్ళి తన సంచిలో బంగారు నాణేలను నింపుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి వీరసింహుడు నేరుగా రాజుగారిని తీసుకుని ధనాగారం ప్రధాన తలుపుల దగ్గరికి వస్తాడు. లోపల మంత్రికి మళ్లీ అడుగుల చప్పుడు వినిపిస్తుంది. మళ్ళీ వచ్చాడు. ఈ సేనాధిపతి నన్ను వదిలేలా లేడు. సరే, నాకేం భయం. మొన్నటిలాగే ఆ వెనకదారి గుండా వెళ్ళి మళ్ళీ ఏమి ఎరగని వాడిలా ఎదురొస్తాను. నన్ను పట్టుకోవడం వాడి తరం కాదు. కుటిలయ్య నవ్వుకుంటూ ఆ వెనకదారి తలుపు తీసుకుని బయటకు అడుగు పెడతాడు. కానీ అక్కడ అతనికి ఎదురుగా 10 మంది భటులు పల్లెలు పట్టుకొని సిద్ధంగా నిలబడుంటారు. వారిని చూసి కుటిలయ్య గుండా ఆగిపోయినంత పనవుతుంది. కదలవద్దు, కదిలితే ప్రాణాలు దక్కవు. మంత్రి తప్పించుకునే అవకాశం లేకుండా ఆ దారిని భటుల చేత ముందుగానే మూసివేయిస్తాడు వీరసింహుడు. భటులు మంత్రి చేతులను గట్టిగా పట్టుకుని లాక్కుంటూ ధనాగారం ప్రధాన ద్వారం వైపు తీసుకొస్తారు. ధనాగారం ప్రధాన తలుపులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. మహారాజు తన చేతిలోని కాగడార్త లోపలికి చూస్తాడు. అక్కడ మహామంత్రి కుటిలయ్య చేతిలో బంగారు నాణాల సంచితో భటుల పట్టులో అడ్డంగా దొరికిపోయి వణికిపోతూ నిలబడుంటాడు. మహామంత్రి, ఏంటిది? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మొన్న ఎన్ని అబద్ధాలు ఆడావో, ఎన్ని నాటకాలు ఆడావో, కానీ ఈరోజు నీ అసలు రంగు బయటపడింది. ఏ రాజ్యాన్నైతే నువ్వు కాపాడవలసి ఉందో, ఏ ప్రజలకైతే నువ్వు మార్గదర్శిగా ఉండాలో, ఆ రాజ్యపు సంపదకే నువ్వు పగటి వేషధారిగా, రాత్రి దొంగగా మారావు. ఎంతో నమ్మకంగా తన విధులు నిర్వర్తిస్తున్న ఈ సేనాధిపతికి ఉన్న నిద్రలేమి వ్యాధిని నీ స్వార్థానికి వాడుకుని కపటనాటకంగా ఆడావు. నువ్వు కేవలం ఖజానా దొంగిలించలేదు కుటిలయ్య, నువ్వు నా నమ్మకాన్ని దొంగిలించావు. ఈ రాజ్యపు గౌరవాన్ని దొంగిలించావు. నన్ను క్షమించండి మహారాజా. నా తప్పు నేను తెలుసుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేశాను. ఆ సంపద చూసేసరికి నా బుద్ధి గడ్డి తింది ప్రభు. నేను దేనికైనా సిద్ధమే. నాకు ప్రాణభిక్ష పెట్టండి. క్షమాపణలు అడిగే అర్హత నీకు ఏనాడు పోయింది కుటిలయ్య. రాజ్యంలో సామాన్యుడు తప్పు చేస్తే దానికి ఒక శిక్ష ఉంటుంది. అదే ఒక మహామంత్రి తప్పు చేస్తే దానికి 100 రెట్ల శిక్ష ఉండాలి. అప్పుడే రాజ్యానికి న్యాయం జరుగుతుంది. ఈ క్షణం నుంచి నీ పదవిని రద్దు చేస్తున్నాను. నీ ఆస్తులన్నీ, నువ్వు ఇన్నాళ్ళు దోచుకున్న ప్రతి బంగారు నాణ్యాన్ని రాజ్య ఖజానాకు జమ చేయండి భటులారా. అలాగే నిన్ను ఈ రాజ్యము నుండి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాను. దేశ బహిష్కరణే నీకు సరైన శిక్ష. ఇకపై నీ నీడ కూడా ఈ కోటలో పడకూడదు. తీసుకువెళ్ళండి వీడిని. మహారాజు ఆజ్ఞ ప్రకారం భటులు కుటిలయ్యను బంధించి రాజ్యం నుంచి బయటకు తీసుకెళ్తారు. రాజ్య ప్రజలందరికీ మంత్రి చేసిన మోసం తెలిసి ఆయనను అసహ్యించుకుంటారు. ఆ తర్వాత మహారాజు ఆనందంగా, గర్వంగా సేనాధిపతి వీరసింహుడి వైపు తిరుగుతాడు. సేనాధిపతి, నీ గురించి నేను తప్పుగా అంచనా వేశాను. నా సొంత మంత్రి చేస్తున్న ద్రోహాన్ని నువ్వు చెబుతున్నా కూడా నా కళ్ళు మూసుకుని నమ్మలేకపోయాను. కాని నువ్వు నీ రాజభక్తితో, నీ సమయస్ఫూర్తితో నా కళ్ళు తెరిపించావు. నీ నిద్రలేమి వ్యాధిని నీకు వ్యతిరేకంగా వాడుకున్న వాడికి అదే వ్యాధితో నువ్వు వాడికి బుద్ధి చెప్పావు. నా రాజ్యానికి నీలాంటి వాడే అసలైన రక్షకుడు. నీ తెలివితేటలకు ఈ రాజ్యం పట్ల నీకున్న నిబద్ధతకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజు నుండి రాజ్యాన్ని కాపాడే మంత్రి బాధ్యత కూడా నీకే అప్పగిస్తున్నాను. మహారాజా, మీ ఆజ్ఞే నాకు శిరోధార్యం. నా తుదిశ్వాస వరకు ఈ మాతృభూమికి ఎలాంటి అన్యాయం జరగకుండా కాపాడుతాను ప్రభు. నాపై మీరు ఉంచిన ఈ నమ్మకమే నాకు అతిపెద్ద బహుమతి. మహారాజు వీరసింహుడి రాజభక్తిని, సమయస్ఫూర్తిని సభలో అందరి ముందు మెచ్చుకొని అతనికి 100 బంగారు నాణాలు, కోట పక్కనే ఒక గొప్ప భవనాన్ని బహుమానంగా ఇచ్చి ఘనంగా సత్కరిస్తాడు. వీరసింహుడు అప్పటి నుంచి రాజ్యానికి మరింత నమ్మకంగా సేవలందిస్తూ ప్రజల మన్నల్ని పొందుతాడు. దురాశతో ఎదుటివారి బలహీనతను వాడుకుని స్వార్థం నెరవేర్చుకోవాలనుకునేవాడు ఎప్పటికైనా తమ పన్నాగంలో తామే చిక్కుకొని సర్వస్వం కోల్పోతారు. అలాగే నిజాయితీ మరియు సమయస్ఫూర్తి ఉన్నవారు ఎలాంటి కష్టాన్నైనా సరే తమ తెలివితేటలతో ఇట్టే అధిగమించి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మరి ప్రేక్షకులారా, ఈ అద్భుతమైన కథలో మీకు ఏ సన్నివేశం బాగా నచ్చింది? మంత్రి మొదటిసారి దొరికిపోకుండా ఇచ్చిన తెలివైన సమాధానమా, లేక సేనాధిపతి భటులతో కలిసి పాతదారిలో మంత్రిని పట్టుకున్న విధానమా? కింద మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జానపద కథల కోసం మా వీడియోల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.
సీతానగరం పల్లెటూరిలో మహా సోమరిపోతు సోమయ్య కష్టపడి పనిచేసి అతని భార్య లక్ష్మి నివసిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు కట్టెలన్నీ తడిసిపోయి పొల్లి వెలిగించడానికి లక్ష్మి అవస్థలు పడుతోంది. పొగతో కళ్ళు మండిపోవడంతో లక్ష్మికి విపరీతమైన కోపం వచ్చింది. చేతిలో ఉన్న ఊదుగొట్టం నేలకేసి కొట్టి ఇంకా నిద్రపోతూ ఉన్న భర్త దగ్గరికి కోపంగా వెళ్ళింది. ఏవండి కుంభకర్ణుల్లా నిద్రేంటండి, లేవండి. ఊర్లో మగాళ్ళంతా పొద్దునే లేచి పొలం పనులకెళ్తుంటే మీరేమో దుప్పటి ముసుగుదండి గొరగబెడుతున్నారు. పొయ్యిలో పెట్టడానికి ఒక ఎండుకట్ట కూడా లేదు. అన్నీ వానకి తడిసిపోయాయి. బయటకెళ్ళి 2 ఎండుకట్లు కొట్టి తీసుకురండి. ఆకలితో నా ప్రాణం పొయ్యేలాగా ఉంది. అబ్బబ్బా, ఏమిటి నీ గోల పొద్దున్నే? బయట ఆకాశం చిల్లు పడ్డట్టు కుండపోత వాన పడుతుంటే నన్ను కట్టెలు కొట్టమంటావా? నా వల్ల కాదు, నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఆ పక్కింటి రంగయ్య గారిని అడిగి 2 కట్టెలు అరువు తెచ్చుకోపో. పక్కింటి వాళ్ళ ఇంట్లో కట్టెలు కూడా మీరే తెచ్చిపెట్టారా అరువడగడానికి? సిగ్గుండాలి మగాడివని చెప్పుకోవడానికి. నేనెళ్ళి ఎవరింట్లోనో అంట్లు దోమి భయం తీస్తే దర్జాగా తిని పడుకుంటున్నారు. పక్కింటి వాళ్ళని అడగడానికి నాకు సిగ్గుగా ఉందండి. నిన్ననే వాళ్ళింట్లో ఉప్పు తెచ్చాను. మీరింట్లో కూర్చొని తింటుంటే నా బతుక ఊరంతా అప్పులు అడిగేలా తయారైంది. ఈరోజు మీరు ఎండుకట్టలు కొట్టి తెస్తేనే పొయ్యి ఎలుగుద్ది, లేకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా మీ గొంతులో పడవు చెప్తున్నా. సావండి ఆకలితో. లక్ష్మి కోపంతో గట్టిగా అరిచేసరికి సోమయ్యకు భయం వేసింది. వాడికి బద్ధకం ఎంతుందో తిండి మీద ఆశ కూడా అంతే ఉంది. ఏమి చేయలేక గొణుక్కుంటూ లేచి ఒక పాత గొడ్డలి తీసుకుని ఇంటి బయట ఉన్న చెట్టు మొద్దు దగ్గరికి వెళ్ళాడు. వర్షం జల్లులు పడుతున్నాయి. తల మీద ఒక పాత గోనసంచు కప్పుకొని బద్ధకంగా గొడ్డలెత్తి నెమ్మదిగా కట్టెలు కొడుతున్నాడు. చెయ్, నా బతుకు తగలడా. ఎవరైనా పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుంటారు కాని నేను మాత్రం దానికి భయపడి ఈ చలిలో వానలో కట్టెలు కొడుతున్నాను. ఈ గొడ్డలి ఎంత బరువుందో దేవుడా, నా చేతులు పడిపోయేలా ఉన్నాయి. ఏ రాత్రో వెళ్ళి పక్కింటి వాళ్ళ కట్టెలు దొంగిలిస్తే పోయేది. ఈ కష్టం తప్పుతుండేది. మగవాడికి ఇంత కష్టం పగవాడికి కూడా రాకూడదు దేవుడా. సోమయ్య అలా కట్టెలు కొడుతూ ఉండగా బురద దారిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వాళ్ళ పెంకుటింటి వైపు రావడం కనిపించింది. అతనే సుబ్బయ్య, లక్ష్మికి స్వయాన అన్నయ్య. సుబ్బయ్యకు బోలెడాస్తుంది. పక్క ఊర్లో వడ్డీ వ్యాపారం చేస్తాడు. కాని మహాపిసినారి. అంతేకాకుండా సొంత చెల్లెలి ఇల్లే కదా అని 10 రోజుల దర్జాగా ఉచితంగా తినిపోయే రకం. చేతిలో ఒక నల్ల గొడుగు, సంకలో ఒక సంచి పెట్టుకుని నవ్వుతూ వస్తున్నాడు. ఏరా సోమయ్య, వర్షంలో అప్పుడే పని మొదలెట్టావా? భలే కష్టపడుతున్నావురా నువ్వు. నన్ను గుర్తుపట్టావా? నీకు స్వయాన భావనవుతాను. లక్ష్మికి సొంత అన్నయ్యవు. మీ ఊరి మీదుగా ఓ చిన్న పనుండి వచ్చాను. ఇక్కడ నాకంటూ ఉన్న సొంతిల్లు నా సెలలిల్లే కదా. వారం రోజులు ఉండిపోదామని వచ్చానురా. అరే సుబ్బయ్య బావా, నువ్వా? రా బావా, లోపలికి రా. అసలే వానలో తడిసిపోయి ఉన్నావు. ఇదంతా వంటగదిలోంచి చూస్తున్న లక్ష్మికి సుబ్బయ్యను చూడగానే రక్తం మరిగిపోయింది. గతంలో ఒకసారి సుబ్బయ్య ఇలాగే వచ్చి 10 రోజులు వీళ్ళ ఇంట్లోనే తిష్టవేసి ఉన్న బియ్యం మొత్తం తినేసెళ్ళాడు. ఈ పెసినారి రాబంధం మళ్ళీ వచ్చిందే. పక్క ఊళ్ళో లక్షలు వడ్డీలు తిప్పుతాడు, కానీ సెల్లింటికి వచ్చేటప్పుడు మాత్రం కనీసం చేతిలో 10 రూపాయల పండు కూడా తేలేదు. అసలే నా మొగుడు పనికి మాలనోడు, ఈ ఇంట్లో గింజలేదు. ఇప్పుడు వీడు వారం రోజులు ఉంటానంటున్నాడు. వీడికి రాజభోజనాలు ఎక్కడి నుంచి దేవాలో. ఈయన్ని మామూలుగా పంపిస్తే ఎల్లడిగా ఏదో ఒక నాటకవాడి ఈడికే పారిపోయేలాగా బుద్ధి చెప్పాలి. సుబ్బయ్య దర్జాగా లోపలికెళ్ళి పాత చెక్క కుర్చీలో కూర్చున్నాడు. అతని మనసులో ఉచితంగా తినబోయే భోజనం గురించి ఎన్నో ఆలోచనలు మొదలవుతున్నాయి. ఈ సోమయ్యగాడు వట్టి అమాయకుడు, వట్టి సోమరిపోతు. కానీ మా చెల్లెలు చేతి వంట అద్భుతం. ఈ వానాకాలం వారం రోజులు ఇక్కడే తిష్ట వేస్తే నా ఇంట్లో బియ్యం ఆదా అవుతాయి, కట్టెలు మిగిలిపోతాయి. పైగా వేడివేడి చేపల పులుసు ఉచితంగా దొరుకుతుంది. బంధువు ఇంటికి వస్తే కాదంటారా ఏంటి? రా అన్నయ్య, బాగున్నావా? అసలే చలికాలం, ఏడేడిగా మంచినీళ్ళు ఇస్తాను, తాగు. మంచినీళ్ళు ఎందుకమ్మా లక్ష్మి? నేను కోటీశ్వరుని అయినా మీ పేదవాళ్ళ ఇంట్లో దొరికే చల్లటి మజ్జిగ అంటే నాకు మహా ఇష్టం. అది సరేగాని నాకు ఈ ఊరి చెరువు చేపలంటే ప్రాణం. ఈ వాన్లో వేడివేడిగా చేపల పులుసు వండితే 4 రోజులు హాయిగా కడుపు నిండా తిని పడుకుంటాను. చేపల పులుసా? ఖచ్చితంగా తెస్తాను బావా, నువ్వు కూర్చో. లక్ష్మికి అర్థమైంది.
వీడిని ఇలాగే వదిలేస్తే రోజు మాంసం చేపలు అని తమ ఇంటిని గుల్ల చేస్తాడని. లక్ష్మి వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. యావండి, మీరు అన్నయ్యతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే పక్కింటికి వెళ్ళొస్తాను అని చెప్పి బురదలోని నడుచుకుంటూ పక్కింటి వాళ్ళైన రంగయ్య, కనకమ్మల గుడిసెకి వెళ్ళింది. రంగయ్య, కనకమ్మ చాలా మంచివారు. వాళ్ళు అరుగు మీద కూర్చున్న లక్ష్మి వాళ్లతో జరిగిందంతా చెప్పింది. అప్పుడే వాళ్ళింటికి ఆ ఊరి కరడంగారు, అదే గ్రామాధికారి వచ్చారు. ఆయన కూడా సుబ్బయ్య పిసినార్తన గురించి బాగా తెలిసినవాడే. ఏంటమ్మా లక్ష్మి, వర్షంలో వచ్చావు? నీ మొగుడేదైనా కొత్త పేచీ తెచ్చాడా? మా ఆయన గోల కంటే మా సుబ్బయ్య అన్నయ్య గోల ఎక్కువైపోయిందయ్యా. డబ్బున్నవాడు, కానీ మా పేదల ఇంట్లో వారం రోజులు పడి తిందామని వచ్చాడు. వాడికి నేనొక బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. రంగయ్య అన్నయ్య, కనకముదిన, మీరు కలిసి నాకు ఒక సాయం చేయాలి. లక్ష్మి తన పథకం మొత్తం వాళ్ళకి వివరించింది. కరణంగారు, రంగయ్య పకపక నవ్వారు. పథకం ప్రకారం అందరూ సిద్ధమయ్యారు. మధ్యాహ్నం సమయం. సుబ్బయ్య అరుగు మీద కూర్చొని ఆవలిస్తున్నాడు. సోమయ్య వాడికి విసనకరుతో గాలి విసురుతున్నాడు. అప్పుడే లక్ష్మి లోపల నుంచి పెద్ద పెద్దగా ఏడుస్తూ తల బాదుకుంటూ బయటకొచ్చింది. చూసారా మీ కర్మ, మీరు చేసిన దరిద్రపు పళ్ళ వల్ల ఇప్పుడు ఎవరైనా ఊర్లోకి కొత్త వాళ్ళొస్తే వాళ్ళ ప్రాణాల మీదకొస్తోంది. ఇప్పుడే ఎలాగండి? ఏమైందమ్మా లక్ష్మి? ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరి ప్రాణాల మీదకొచ్చింది? నీకు తెలీదా అన్నయ్య? నా మొగుడు పని చేయకుండా సోమరిపోతులా తిరుగుతుంటే ఇంటి ఖర్చుల కోసం ఊరి కరణం గారి దగ్గర 10,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చలేక 3 ఏళ్లు దాటింది. దాంతో కరణం గారు కోపంతో ఒక కఠినమైన శిక్ష వేశారు. శిక్ష? ఏంటా శిక్ష? మా ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే ఆ చుట్టాలు కూడా మా అప్పులో భాగస్వాములే అని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారన్నయ్యా. మా ఇంటికి వచ్చిన ఏ మొగాడైనా సరే కరణం గారు అడవికి వెళ్లి రోజుకి 100 ఎండిన కట్టెలు కొట్టి తీరాల్సిందే. వారం రోజులుంటే 700 కట్టెలు కొట్టాలి. కొట్టకపోతే రక్షక బడులతో చర్మం ఊడేలా కొట్టిస్తారన్నయ్యా. ఈ రోజు నువ్వే మా ఇంటికి అతిథిగా వచ్చావు. ఇప్పుడు కరణం గారికి ఆ విషయం తెలిస్తే అయ్యయ్యో నిన్ను అడవికి పంపి కట్టెలు కొట్టిస్తారేమోనని నా భయం అన్నయ్యా. ఏంటి నువ్వనేది? నేను కోటీశ్వరుణ్ణి, నేనెందుకు కట్టెలు కొడతాను? నేనెందుకు మీ అప్పు తీరుస్తాను? నా ఒంట్లో ఏమైనా బలం ఉందనుకుంటున్నావా ఆ గొడ్డలు పట్టడానికి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అప్పుడే కరణం గారి చేతిలో ఒక పెద్ద కర్ర పట్టుకొని వెనక రంగయ్య కనకమ్మలను వేసుకొని గంభీరంగా సోమయ్య ఇంటి ముందుకొచ్చాడు. కరణం గారిని చూడగానే సుబ్బయ్య ముఖం పాలిపోయింది. భయంతో గొంతు ఎండిపోయింది. ఒరే సోమయ్య, 10,000 అప్పు తీసుకుని ఎన్నాళ్ళయిందిరా? అప్పు కట్టే దారే లేదా? ఈ ఊరి చట్టం అంటే మీకు ఆటలుగా ఉందా? ఆగండి ఆగండి, ఎవరు వీడు? చూస్తుంటే బలిసిన కోడిగుడ్డులా చాలా బలంగా ఉన్నాడు. మీ ఇంటికి వచ్చిన చుట్టంలాగా ఉన్నాడే. అవునయ్య కరణంగారు, ఇందాకే బస్సు దిగి బట్టల సంచితో ఆ సోమయ్య ఇంటికే వచ్చాడు. పంచాయతీ తీర్పు ప్రకారం సోమయ్య ఇంటికి ఎవరొచ్చినా వాళ్ళ అప్పు తీర్చే బాధ్యత ఆ చుట్టాలదే కదా. అవును రంగయ్య, భలే వాడు దొరికాడ్రా మనకు. ఏమయ్యా చుట్టంగారు, ఈ ఇంట్లో వారం రోజులు తిని పడుకుందామని వచ్చావా? వాడి అప్పు 10,000 కాదు, వడ్డీతో కలిపి 15,000 అయ్యింది. ఆ డబ్బులని నువ్వే కట్టాలి, లేదంటే 1,500 కట్టెలు కొట్టాల్సిందే. లేదంటే నీ ఒంటి మీద ఉన్న చొక్కా, చేతిలో ఉన్న గొడుగు జప్తు చేసి నిన్ను అడవికి పంపిస్తాంట్రా. ఇలా రా, ముందా గొడుగివ్వు. అయ్యా కరణంగారు, నాకేం సంబంధం లేదయ్యా. నేను పలకరించడానికి వచ్చాను అంతే. నాకు కట్టెలు కొట్టడం రాదు బాబు. నా ఆస్తి మొత్తం పోయినా సరే ఈ ఊళ్ళో ఒక్క కట్టె ముక్క కూడా కొట్టలేను. నా బట్టలు లాక్కోకండి బాబు, నా దగ్గర చిల్లిగవ్వలేదు. అదేంటయ్యా పెద్ద మనిషి అలా ఏడుస్తావ్? బంధువులున్నప్పుడు కష్ట సుఖాలు పంచుకోవాలి కదా. నువ్వు గొప్ప కోటీశ్వరుడివని లక్ష్మి చెబుతోంది. నీ బావమర్ది కోసం ఆ 15,000 ఇచ్చి వాడి అప్పు తీర్చొచ్చు కదా. అయ్య బాబోయ్, 15,000 ఇవ్వడమా? వీడికి 10 రూపాయలు ఇవ్వడానికే నా ప్రాణం పోతుంది. 15,000 ఇస్తే నేను గుండెకి ఇక్కడే చచ్చిపోతాను. ఉచితంగా చేపల కూర తిందామని వస్తే నా జేబుగా సిల్లు పెట్టేలా ఉన్నారే ఈ ఊరి జనాలు. వీళ్ళ దరిద్రం నాకెందుకు తగలబడా? వెంటనే ఇక్కడుండి పారిపోవాలి. అయ్యా కరణంగారు, నా జేబులో 10 రూపాయలు కూడా లేవు. నేను ఏ అప్పు తీర్చలేను. నేను ఇప్పుడే ఈ క్షణమే నా ఊరికి వెళ్ళిపోతాను. నా మీద దయసూపండే. నా గొడుగు నాకిచ్చేయండి సోమయ్య. అడుగు ముందుకేసావో నీ కాళ్ళు ఇరగ్గొడతాను. ఇంటి గుమ్మం తొక్కాక కట్టెలు కొట్టాల్సిందే. ఒరే రంగయ్య,
వాడి చేతికి ఆ గొడ్డలివరా. వాన పడుతున్నా సరే ఈ రోజు వాడితో 100 కట్టెలు కొట్టించి అడవికి లాక్కుపోండి. రంగయ్య గొడ్డల్ని తీసుకుని తన వైపు వస్తూ ఉండడాన్ని చూసిన సుబ్బయ్యకు ప్రాణాలు గాల్లోనే కలిసిపోయినంత పనైంది. ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బట్టల సంచి, గొడుగు అన్నీ అక్కడే వదిలేసి కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ఆ కుండపోత వానలోనే వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీశాడు. బాబోయ్, నన్ను వదిలేయండి. నేను ఇంకెప్పుడు ఈ ఊరి పొలిపేర్లకు కూడా తొక్కను. నా కర్మకాలి వచ్చాను దేవుడా. బురదలో జారి పడుతూ ముఖమంతా మట్టంటుకున్నా లెక్క చేయకుండా లేచి పారిపోతున్న సుబ్బయ్యను చూసి లక్ష్మి, కరణంగారు, రంగయ్య, కనకమ్మ పకపక నవ్వారు. లక్ష్మి తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళ నవ్వుల మధ్యలో సోమయ్య తలదించుకుని నిలబడ్డాడు. చూశావా సోమయ్య, నీ భార్య ఎంత తెలివైనదో. ఆ సుబ్బయ్య పిసినారిగాడికి ఉచితంగా మేత మేయడం అలవాటు. వాడికి బుద్ధి చెప్పడానికి నీ భార్య పన్నిన నాటకమే ఇదంతా. నీ అప్పు ఏమీ లేదు. వాడిని భయపెట్టడానికి అలా అన్నావంతే. నన్ను క్షమించు లక్ష్మి. నువ్వు నా కోసం పక్కింటి వాళ్ల ముందు చేతులు కట్టుకుని నిలబడుతుంటే నేను సోమరిపోతులా పడుకున్నాను. నా సోమరితనం వల్లే కదా నువ్వు ఇంతటి నాటకమాడి మన ఇంటి పరువు నిలబెట్టుకోవాల్సి వచ్చింది. నా చేతకానితనం వల్లే మీ అన్నయ్య మన ఇంటికి వచ్చి దర్జాగా చులగ్గా మాట్లాడాడు. నేను మగాడిలా కష్టపడి సంపాదించి ఉంటే ఏ చుట్టం వచ్చి ఇలా చులకన చేసేవాడు కాదు. ఈరోజు నా కళ్ళు తెరిపించావు లక్ష్మి. ఈ వాన కాదు కదా, ఆకాశం నుండి పిడుగులు పడినా సరే రేపటి నుండి నేను కష్టపడి పని చేస్తాను. నీ మెడలో బంగారు నగలు వేయలేకపోయినా మన ఇంట్లో కడుపు నిండా అన్నం ఉండేలా చూసుకుంటాను. నిన్నింకెప్పుడూ ఏడిపించను. భర్త నోటి నుండి వచ్చిన ఆ మాటలు వినగానే లక్ష్మికి పట్టలేనంత సంతోషం వచ్చింది. కరణంగారు, పక్కింటి వాళ్లు సోమయ్యలో వచ్చిన మార్పుకు సంతోషించి వాళ్ళను ఆశీర్వదించి వెళ్లిపోయారు. ఆ వర్షంలో లక్ష్మి, సోమయ్య ఇద్దరూ ఒకరినొకరు తోడుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆ సుబ్బయ్య మళ్లీ ఏనాడు వాళ్ల ఊరి ముఖమే చూడలేదు. స్వార్థంతో ఉచితంగా బతకాలనే ఆశతో వచ్చే బంధువులకు మర్యాదలతో కాకుండా తెలివితేటలతో బుద్ధి చెప్పాలి. మనిషి సోమర్తనంగా ఉంటే లోకం చులకనగా చూస్తుంది. కష్టపడి నిజాయితీగా బ్రతికితేనే సొంత ఇంట్లోనూ సమాజంలోనూ గౌరవం దక్కుతుంది. భార్యాభర్తలు కష్టాన్ని పంచుకుంటే ఎలాంటి సమస్యనైనా సునాయాసంగా గెలవచ్చు.